లూకా సువార్త 19వ అధ్యాయం 40వ వచనం. లూక్ చాప్టర్ 19 verse 40. లూకా సువార్త 19వ అధ్యాయం 40వ వచనం నేను చదువుతున్నాను, మీరు అందరూ కూడా చూడండి. ఆయన వారిని చూచి, వీరు ఊరకుండిన ఎడల ఈ రాళ్ళు కేకలు వేయనని మీతో చెప్పుచున్నానెను. ఇఫ్ దే కీప్ క్వైట్ ద స్టోన్స్ విల్ క్రై అవుట్. ఇక్కడ మనం జాగ్రత్తగా చూసినట్లయితే యేసుక్రీస్తు ప్రభువుని ఆనాటి ప్రజలు ఊరేగిస్తూ, స్తుతిస్తూ, గణపరుస్తూ ఆయన ఊరేగిస్తున్న సమయంలో ఆనాటి పరిసయ్యులు యేసుక్రీస్తు ప్రభుతో అన్నారు, యేసు ప్రభువా, వీరందరినీ ఊరుకోమని చెప్పు, మౌనంగా ఉండమని చెప్పు, నిన్ను స్తుతించొద్దని చెప్పు, నిన్ను గణపరచొద్దని చెప్పు అని చెప్పినప్పుడు, అలా చెప్పిన వారికి యేసుక్రీస్తు ప్రభు చెప్పిన సమాధానం ఏంటంటే, మీరు ఊరకుండిన ఎడల ఈ రాళ్ళు కేకలు వేయనని చెప్పుచున్నానెను అని చెప్పి ఇక్కడ చెప్పడానికి మనం చూస్తున్నాం. సో ఇక్కడ యేసుక్రీస్తు ప్రభు ఏమంటున్నాడంటే, మనిషి మౌనంగా ఉంటే గనక రాళ్ళు మనిషి చేయాల్సిన పనులు చేస్తాయి, మనిషి చేయాల్సిన పనులు రాళ్ళ చేత నేను చేయిస్తాను అని చెప్పి ఇక్కడ అంటున్నాడు. అందుకే అంటున్నాడు, ఈ రాళ్ళు కేకలు వేయను అని చెప్పి అన్నాడు. ఈరోజు సందేశం యొక్క సారాంశం ఏంటంటే, ఇఫ్ ద స్టోన్స్ కుడ్ టాక్, అంటే రాళ్ళే మాట్లాడితే గనక అన్నది ఈరోజున వాక్యం. సో రాళ్ళు గనక మాట్లాడితే అన్న దాని గురించి చూద్దాం. యేసుక్రీస్తు ప్రభు అన్నాడు, మీరు మౌనంగా ఉంటే ఈ రాళ్ళు మాట్లాడతాయి, ఈ రాళ్ళు కేకలు వేయను అని చెప్పి యేసుక్రీస్తు ప్రభు అన్నాడు. పాలస్తీనా ప్రాంతం అంతా కూడా రాళ్లతో నింపబడిన ప్రాంతం. యేసుక్రీస్తు ప్రభువుకి ఈ రాళ్లతో అనేకమైన అనుభవాలు ఉన్నాయి. ఎందుకంటే ఆ రాళ్ళ మీదే ఆయన నడిచాడు, ఆ రాళ్ళ మీదే ఆయన ప్రార్థన చేశాడు, ఆ రాళ్ళ మీదే ఆయన కన్నీరు కార్చాడు, ఆ రాళ్ళ మీదే ఆయన రక్తం కార్చాడు, ఆ రాళ్ళ మీద ఆయన అనేకమైన అద్భుతాలు చేశాడు. అందుకనే ఆ రాళ్లతో యేసుక్రీస్తు ప్రభువుకి అనేకమైన అనుభవాలు ఉన్నాయి. అలాగే ఆ రాళ్లకు కూడా యేసుక్రీస్తు ప్రభుతో అనేకమైన అనుభవాలు ఉన్నాయి. అందుకే యేసుక్రీస్తు ప్రభు ఏమని అంటున్నాడో తెలుసా, మీరు మౌనంగా ఉంటే ఈ రాళ్ళు కేకలు వేస్తాయి, అంటే ఈ రాళ్ళు నన్ను గూర్చిన అనుభవాలు చెబుతాయి అని చెప్పి యేసుక్రీస్తు ప్రభు చెప్తున్నాడు. కనుక ఈ రోజున మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, రాళ్లే గనక, బైబిల్లో ఉండే రాళ్లే గనక యేసుక్రీస్తు ప్రభు గురించి మాట్లాడాల్సి వస్తే ఏం మాట్లాడతాయి? ఎందుకంటే ఆయన అన్నాడు కదా, మీరు మౌనంగా ఉంటాయి మాట్లాడతాయని. ఏం మాట్లాడతాయి? కొన్నింటిని మనం ఈ రోజున దేవుని యొక్క వాక్యం నుంచి మనం చూద్దాం. నెంబర్ 1, శోధన కొండ మీద ఉన్న రాళ్ళు, స్టోన్స్ ఆన్ ద మౌంట్ ఆఫ్ టెంప్టేషన్. మొట్టమొదటిగా ఆ యొక్క శోధన కొండ మీద ఉండే రాళ్ళే గనక మాట్లాడితే ఏం మాట్లాడతాయి చూద్దామండి. మత్తయి సువార్త 4వ అధ్యాయం 3-4 వచనాలు. మాథ్యూ చాప్టర్ 4 verses 3 and 4. ఆయన యొద్దకు వచ్చి, నీవు దేవుని కుమారుడు అయితే ఈ రాళ్ళు రొట్టెలొగినట్లు ఆజ్ఞాపించుమనెను. ఇక్కడ మనం జాగ్రత్తగా చూస్తే యేసుక్రీస్తు ప్రభు 40 రాత్రింబగళ్ళు ఉపవాసం ఉండి, ఒంటరిగా ఉండి ఆ యొక్క కొండ దగ్గర ఉన్నారు. దాన్ని శోధన కొండ అని కూడా అంటారు. ఈ 40 రాత్రింబగళ్ళు యేసుక్రీస్తు ప్రభు ఒంటరిగా ఉండి, ఉపవాసం ఉండి, ఆకలితో బాధపడుతున్న సమయంలో అనేక రకాలుగా అపవాది శోధించాడు, అనేక రకాలైన ప్రేరేపణలు కలుగు చేశాడు. అందులో ఒకటి ఏంటంటే, ఈ రాళ్ళు తీసుకొని రొట్టెలుగా చేసుకొని తినవయ్యా అని కూడా శోధించాడు. సో ఇప్పుడు ఈ రాళ్ళు యేసుక్రీస్తు ప్రభు గురించి ఏమని చెప్తాయి? ఈ శోధన కొండ దగ్గర ఉన్న ఈ రాళ్ళు ఏమని చెప్తాయంటే, ఆయన పాపం లేని స్వభావాన్ని గురించి మాట్లాడతాయి. దే టాక్ ఆఫ్ హిస్ సిన్లెస్ నేచర్. పాపం లేని యేసుక్రీస్తు ప్రభు యొక్క స్వభావాన్ని గురించి ఈ శోధన కొండ మీద ఉండే రాళ్ళు మాట్లాడతాయి. ఏమంటాయి? ఆయన నిజంగా 40 రోజులు మేము చూసామండి, ఆయన ఒక్క పాపం కూడా చేయలేదు, సింగిల్గా ఉన్నాడండి, ఆయన ఒక్క పాపం కూడా చేయలేదండి, ఎన్నో శోధనలు వచ్చాయండి, ఆయన పాపం చేయలేదండి అని యేసుక్రీస్తు పాపం లేని పరిశుద్ధుడు అని చెప్పి ఈ శోధన కొండ మీద ఉన్న రాళ్ళు మాట్లాడతాయి కదా. మన దేవుడు ఎవరండి? పరిశుద్ధుడైన దేవుడు కదా. కనుక ఈ రోజున మనతో దేవుడు మాట్లాడుతున్నాడు. మనమంటూ మాట్లాడాల్సి వస్తే మనమేం మాట్లాడాలి? యేసుక్రీస్తు ప్రభు పరిశుద్ధుడు అన్నదాన్ని మాట్లాడగలిగే రాళ్ళుగా మనం ఉన్నామా? ఈ రాళ్ళే గనక ఆయన పరిశుద్ధుడు అని మాట్లాడితే దేవుడు మనల్ని ఏమన్నాడు? మీరు సజీవమైన రాళ్ళు అని చెప్పన్నాడు. సో సజీవమైన రాళ్ళైన మనమేం మాట్లాడాలి? ఈ రాళ్ళు మాట్లాడుతున్న దానికంటే ఎక్కువగా మనం మాట్లాడాలి. అయితే ఈ రాళ్ళు అంటే ఆయన పాపం లేనివాడండి అని చెప్పంటారు కదా. ఈ లోకంలో ప్రతి దాంట్లో కూడా దిట్టైన వారు, ప్రొఫెషనల్స్ ఎంతోమంది ఉన్నారు. ఒక రోజున ఒక సర్వే నిర్వహించారు. ఆ సర్వేలో ప్రపంచంలో అందరికంటే ధనవంతులైన వారు ఎవరు, టాప్ 10 తీద్దామని. మన దేశం నుంచి లక్ష్మీ మిట్టల్ అని అన్నారు. ఆహాహా, ఓహోహో, కరెక్ట్ అని చప్పట్లు కొట్టారు. ఆ తర్వాత అమెరికా నుంచి బిల్ గేట్స్ అని అన్నారు. అవును, కరెక్ట్ అని చప్పట్లు కొట్టారు. ఆ తర్వాత ప్రపంచంలో టాప్ మోస్ట్ గ్రేట్ క్రికెట్ ప్లేయర్ ఎవరు అని చెప్పన్నారు. మన భారతదేశం నుంచి సచిన్ టెండూల్కర్
10,000 పరుగులు కొడుతూనే ఉన్నాడు, ఎన్ని కొడతాడు తెలియదు అని అన్నారు. వెంటనే వెస్ట్ ఇండీస్ నుంచి లారా 400 మారా అని చెప్పి, మాకు వెస్ట్ ఇండీస్లో మాకు లారా ఉన్నాడు అని చెప్పి అన్నారు. ఇలా ప్రతి దేశం నుంచి కూడా ఒక్కొక్కటి చెప్తున్నారు. బ్రాడ్మెన్ అని ఇంకొకరు చెప్పారు. అవును కరెక్ట్ అని చప్పట్లు కొట్టారు. చివరిగా ఇంకొక పాయింట్ రైజ్ అయింది. ప్రపంచంలో పాపం లేని పరిశుద్ధుడు ఎవడు అని. ఏ దేశం చూసినా ఎక్కడ పరిశుద్ధుడు లేడు. అందరూ మా దేశంలో ఉన్నాడా, మా దేశంలో ఉన్నాడా, మా దేశంలో ఉన్నాడా, మా దేశంలో ఉన్నాడా, అన్ని దేశాలు చూసుకొని చివరికి చెప్పారు, ఏ దేశం చూసినా ఎక్కడ వెతికినా ఒకే ఒక్కడు మాకు కనిపిస్తున్నాడు, ఆయన యేసుక్రీస్తు ప్రభు అని చెప్పి అన్నారు. చప్పలు కొట్టే ఉన్నామని మహిమపరుస్తాం. ఎస్, ప్రపంచంలో ధనవంతులు, ఆటగాళ్ళు, పాటగాళ్ళు, అందగాళ్ళు అందరూ ఉండొచ్చు, కానీ పరిశుద్ధుడు మాత్రం యేసుక్రీస్తు ప్రభు ఒక్కడే ఉన్నాడు. అందుకనే ఆ శోధన కొండ మీద ఉండే రాళ్ళు కనుక మాట్లాడితే ఆయన చెప్పినట్లుగా అవేమంటాయి తెలుసా? ఆయన పాపం లేని పరిశుద్ధుడండి అని చెప్పి అంటారు. ఒక రోజున ఒక ఆయన అడిగాడు, దేవునిలో ఉన్న అతి విలువైన గొప్ప లక్షణం ఏంటో మీరు ఎవరన్నా చెప్పండి అంటే, ఒక ఆయన అన్నాడు ప్రేమండి అని అన్నాడు. ఇంకొక ఆయన అన్నాడు ఆయన బలమండి అన్నాడు. ఇంకొక ఆయన అన్నాడు ఆయన కనికరమండి అని చెప్పి అన్నాడు. అవన్నీ చెప్పినప్పుడు ఈ దైవజనుడు ఏమన్నాడంటే, అవేవి కూడా అన్నిటికంటే గొప్పవి కాదు. ఎందుకంటే బైబిల్లో దేవుడు ప్రేమ ప్రేమ ప్రేమ, దేవుడు కనికరం కనికరం కనికరం, దేవుడు బలవంతుడు 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 అని రాయలేదు, కానీ దేవుడు పరిశుద్ధుడు 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 అని రాశారు. అన్నింటికంటే ఆయన పరిశుద్ధుడు అని చెప్పన్నాడు. హల్లెలూయా. సో ఈ రోజున మనం ఏం చేస్తున్నాం? ఈ పరిశుద్ధుని గురించి మాట్లాడగలుగుతున్నామా? మన చేతల ద్వారా ఆ పరిశుద్ధుని గురించి మాట్లాడుతున్నామా? మన చేతల ద్వారా మాట్లాడాలి, మన పరిశుద్ధత ద్వారా కూడా మనం మాట్లాడాలి. యాక్షన్ స్పీక్స్ లౌడర్ దెన్ వర్డ్స్ అంటారు కదా. అంటే మాటల కంటే చేతలు ఇంకా గట్టిగా మాట్లాడతాయంట. సో అందుకనే ఈ రోజున ఈ శోధన కొండ మీద ఉండే రాళ్ళు ఆయన పరిశుద్ధుడండి అని చెప్పి అంటున్నాయి. మరి మనం చెప్పగలుగుతున్నామా? మనం మాట్లాడగలుగుతున్నామా? మనల్ని దేవుడు సజీవమైన రాళ్ళరా మీరు అని అన్నాడు. మరి ఆ పరిశుద్ధుడైన దేవుని గురించి మనం మాట్లాడగలిగే స్థితి ఉందా? ఈ రోజున మనం పరిశుద్ధంగా జీవించినప్పుడే పరిశుద్ధుని గురించి మాట్లాడగలుగుతాం. మన నోటికి దేవుడు గొప్ప శక్తినిచ్చాడు. మన దేవుడు ఈ రోజున ఈ కొండ ద్వారా, ఈ రాళ్ళ ద్వారా మనకు నేర్పించేది ఏంటంటే, ఈ రాళ్ళు ఏవైతే మాట్లాడుతున్నాయో అవే మాటలు మనం మాట్లాడితే నిజంగా మన జీవితానికి ఒక సార్థకత అన్నది ఏర్పడుతుంది. ఈ మాటలు మనం కూడా మాట్లాడగలిగితే నిజంగా మన జీవితంలో పెను మార్పులు కలగడం అనేది మనం చూస్తాం. అందుకనే ఆయన ఈ పాఠాన్ని రాళ్ళ ద్వారా మనకి నేర్పిస్తున్నాడు కదండి. కొన్నిసార్లు దేవుడు మనకి చిన్న చిన్న వాటి ద్వారా పాఠాలు నేర్పిస్తూ ఉంటాడు. గాడిద ద్వారా బిలాముకి, పేతురికేమో కోడి ద్వారా చెప్పినట్లుగానే మనకి కూడా అనేకమైన వాటి ద్వారా తెలియజేస్తాడు. ఈ రోజున రాళ్ళ ద్వారా మనకి తెలియజేస్తున్నాడు. ఈ రాళ్ళు మాట్లాడతాయి అన్నాడు. సో శోధన కొండ మీద ఉండే రాళ్ళు చెప్తాయి ఆయన పరిశుద్ధుడండి అని చెప్పి. మనం ఎప్పుడైతే పరిశుద్ధంగా ఉన్నామో అప్పుడు ఆయన పరిశుద్ధుడు అని చెప్పగలుగుతాం. మన జీవితం ద్వారా ఆయన పరిశుద్ధుడు అని చెప్పగలుగుతాం. మన దేవుడు ఎందుకోసం పిలిచాడు? మీరు పరిశుద్ధులుగా ఉండుటకే పిలువబడితిరి అని బైబిల్ ఉంది. నేను పిలిచాడు దేవుడు, నా కుమార్తెరా పరిశుద్ధంగా ఉంది గనరా, కుమారుడరా పరిశుద్ధంగా ఉండడానికి నేను పిలిచాను రా అని అన్నాడు. వచ్చావు కదా, నువ్వు పరిశుద్ధంగా ఉన్నావా? ఈరోజు దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు. పరిశుద్ధంగా ఉండడం కోసం మన దేవుడు పిలిచాడు. మన నోటి నుంచి కూడా ఆ పరిశుద్ధతే బయటకు రావాలని దేవుడు కోరుకున్నాడు. సో శోధన కొండ మీద ఉండే రాళ్ళు కనుక మాట్లాడాల్సి వస్తే అవంటాయి యేసుక్రీస్తు పాపం లేని పరిశుద్ధుడండి అని చెప్పంటాయి. మనం కూడా ఆ పాపం లేని పరిశుద్ధుని గురించి మాట్లాడగలిగే మనస్తత్వాన్ని కలిగి ఉండాలి. రెండోదిగా కానా వివాహంలో ఉన్న రాళ్ళు ఇవేం మాట్లాడతాయి? స్టోన్స్ అట్ ద మ్యారేజ్ ఆఫ్ కానా. యోహాను సువార్త 2వ అధ్యాయం 6వ వచనం. జాన్ చాప్టర్ 2 verse 6. యూదుల శుద్ధీకరణాచార ప్రకారం 2-3 తుమ్ములు పట్టు 6 రాతి బాణలు అక్కడ ఉంచబడి ఉండెను. ఇక్కడ ఆ రాతి బాణలు ఉన్నాయండి. ఇప్పుడు ఈ రాతి బాణలు ఏమని మాట్లాడతాయి? ఎందుకంటే దేవుడు ఏమన్నాడు? ఈ రాళ్ళు కేకలేస్తాయి మీరు మౌనంగా ఉంటాయని. సో ఇక్కడ మనం చూస్తే కానా వివాహం జరుగుతుంది. ఆ కానా వివాహంలో యేసుక్రీస్తు ప్రభు ఆయన శిష్యులు కూడా వచ్చారు. అక్కడ రాతి బాణలు ఉన్నాయి, కొన్ని రాళ్ళ బాణలు ఉన్నాయి అక్కడ. సో ఈ రాతి బాణలు అన్నీ చూసాయి. ఇప్పుడు ఈ రాతి బాణలను అడిగితే కానా వివాహంలో ఉన్న రాతి బాణల్ని యేసుక్రీస్తు ప్రభు గురించి నువ్వేమని చెప్తావు, ఎలా ఆయన్ని నువ్వు మహింపరుస్తావు అని అంటే ఒక రోజున ఇక్కడ పెళ్ళి అయిందండి. ఆ పెళ్ళికి పెద్దలందరూ వచ్చారు, చాలామంది వచ్చారు. వాళ్ళతో పాటు యేసుక్రీస్తు ప్రభు కూడా వచ్చాడు. పెళ్ళి జరుగుతుంది కానీ మధ్యలో ఒక టెన్షన్ వచ్చింది. అదేంటంటే ద్రాక్షారసం అయిపోయింది, పరువు పోతుందేమో, అబాస్పాలు అయిపోతామేమో అని ఆ అధికారి పెండ్లి యజమాని టెన్షన్ పడతా ఉంటే మరియమ్మ గారు వెళ్ళి యేసు ప్రభుని అడిగితే యేసుక్రీస్తు ప్రభు అమ్మ నా సమయం ఇంకా రాలేదని చెప్పి అన్నాడు. ఆ సమయంలో ఆయన మీతో చెప్పింది చేయండి అన్నప్పుడు ఆయన ఇక్కడ ఏం చేశాడో తెలుసా అండి? ఆ యజమాని టెన్షన్ పడుతున్న సమయంలో నీటిని ద్రాక్షరసంగా చేసి అక్కర తీర్చాడండి అని చెప్పి ఈ రాళ్ళు గొప్ప సాక్ష్యం యేసుక్రీస్తు ప్రభు కోసం ఇస్తాయి. సో కానా వివాహంలో ఉన్న రాళ్ళు ఏమని సాక్ష్యం ఇస్తాయంటే మన దేవుడు అవసరతను తీర్చు దేవుడు అని సాక్ష్యాన్ని ఇస్తాయి. సో దే టాక్ ఆఫ్ హిస్ ప్రొవిజన్.
ఈ యొక్క కానాలో ఉన్న రాళ్ళు ఏమని చెప్తాయంటే దేవుడు మన అవసరతను తీర్చును. చెప్దామండి అందరం. ఆహా, ఎంత బాగా చెప్పారు చూసారా, చాలా సుందరంగా ఉంది. కొంచెం మనం విశ్వాసంతో చెప్పాలన్నమాట. ఏంటండి? ఎస్, దేవుడు మన అవసరతను తీర్చును. మై గాడ్ షెల్ సప్లై ఆల్ మై నీడ్స్ అని చెప్పింది. సో దేవుడు ఈ కానాలో ఉండే రాళ్ళు ఏమని చెప్తుందంటే నా దేవుడు నా అవసరతలను తీర్చును. మనం ఇది మాట్లాడగలుగుతున్నామా? చాలాసార్లు మన జీవితంలో దేవుడు మన అవసరతను తీరుస్తాడు అని మనం మాట్లాడలేని పరిస్థితి. అనేక సార్లు మన నోటి మాట ద్వారా దేవుడు మన అవసరాలను తీరుస్తాడు అన్న దాని గురించి జ్ఞాపకం చేసుకోలేని పరిస్థితుల్లో ఉంటాం. కానీ అబ్రహామును చూసినట్లయితే తన కుమారుని తీసుకొని వెళ్తున్నప్పుడు బలి ఇవ్వడానికి కుమారుడు అడుగుతున్నాడు, నాన్న కట్టెలు ఉన్నాయి, నిప్పు ఉంది, కత్తి ఉంది, కానీ బలి పశువు ఏది నాన్న అన్నప్పుడు అబ్రహాం ఏమోరా ఏటో అర్థం కావట్లేదు అని అనలేదు. ఏమన్నాడు? బాబు, యెహోవా ఈరే, అక్కడ దేవుడు చూసుకుంటాడు, దేవుడే ఆ కొండపై చూచుకొనును అని అర్థం. యెహోవా ఈరే అని అంటే ఆయనే చూస్తాడు, ఆయనే ఒక ప్రొవిజన్ మనకి ఇస్తాడు, మన అక్కరను ఆయనే తీరుస్తాడని అబ్రహాం చెప్పాడు. ఆనాడే కాదు, ఈనాడు కూడా ఆయన మనకి యెహోవా ఈరే. ఈ రోజున మనం మాట్లాడాల్సింది తెలుసా? మన దేవుడు మన అక్కరలు తీర్చే దేవుడు అని మాట్లాడగలిగే మనస్తత్వం మనకు ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. కనుక ఈ రోజున మనం ఎటువంటి పరిస్థితిలో ఉన్నాం? ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 19వ వచనం. ఫిలిపియన్స్ చాప్టర్ 4 verse 19. కాగా దేవుడు తన ఐశ్వర్యము చొప్పున క్రీస్తు యేసునందు మహిమలో మీ ప్రతి అవసరమును తీర్చును. చూసారా, మీ ప్రతి అవసరమును తీర్చును. మన దేవుడు ఎవరో తెలుసా? మన అవసరాలని, మన అక్కరల్ని తీర్చే దేవుడు. అందుకే కానాలో ఉన్న రాళ్ళు ఏమని మాట్లాడతాయంటే మన దేవుడు అక్కర్లను తీర్చే దేవుడు అండి అని మాట్లాడతాయి. మనం ఎప్పుడైనా మాట్లాడుతున్నామా మన దేవుడు అక్కర్లు తీర్చేవాడని, అవసరాలు తీర్చే దేవుడని ఎప్పుడైనా మాట్లాడామా? 99వ సంవత్సరంలో నేను బైబిల్ కాలేజ్కి వెళ్ళాల్సి వచ్చినప్పుడు మా చర్చ్లో ఎన్నో కష్టాలు ఉన్నాయి. ఒక 250 మంది ఉండేవారనమాట. సో ఎన్నో అవసరాలు, ఎన్నో కష్టాల మధ్యన తప్పనిసరి పరిస్థితుల్లో నేను బైబిల్ కాలేజ్కి వెళ్ళాను. అన్నీ చూస్తున్నప్పుడు ఎంతో బాధ అనిపించేది. అది మధుమలై అడవులు కనిపిస్తూ ఉంటాయి. ఆ కాలేజ్ డోర్ తీస్తే మొత్తం కిటికీలు తీస్తే అడవి అంతా కనిపిస్తూ ఉంటుంది. రాత్రి అప్పుడు కూర్చొని ప్రార్థన చేస్తూ ఉండేవాడిని, ప్రభువా నాకు ఎన్నో అవసరాలు ఉన్నాయి, ఎన్నో అక్కర్లు ఉన్నాయి, నువ్వు అక్కర్లు తీర్చే దేవుడు, నాకు సహాయం చేయి అని రాత్రి 2 o'clock వరకు ఏడుస్తున్నాను అనమాట. సడన్గా సరిగ్గా 12-1 గంట ఆ టైం అయిపోయేటప్పటికి సడన్గా నేను చూస్తున్న ఒక విజన్ నాకు కనిపించడం మొదలుపెట్టింది. అందులో ఆ సింహాసనం మీద ఒక ఆయన కూర్చున్నారు. ఆ సింహాసనం దగ్గర నుంచి ఒక పావురం ఎగురుకుంటూ నా దగ్గరికి వచ్చి నీ అవసరతలన్నీ రాయి అని చెప్పాను. ఏంటని చెప్పి అన్నీ అందు మీద రాశాను. ఆ పేపర్ తీసుకొని పావురం మళ్ళీ ఆ సింహాసనం మీద ఉన్న ఆయన దగ్గరికి వెళ్ళింది. ఆ సింహాసనం మీద ఉన్న ఆయన ఇలా అన్నాడు. ఏమన్నాడో నాకు తెలియట్లేదు, మరి అడ్డగా రాసేసాడు ఏదో. ఆ రాసి నాకు ఆ పేపర్ తీసుకొచ్చి మళ్ళీ నాకు ఇచ్చేటప్పుడు ఇలా ఓపెన్ చేసి చూస్తే దాని మీద ఏమనుందో తెలుసా? యెహోవా ఈరే అని అడ్డగా రాసిందండి. అద్భుతం. నేను ఇంటికి వచ్చేటప్పటికి ఒక్క అక్కర కూడా లేకుండా అన్ని అవసరతలు కూడా దేవుడు తీర్చేశాడు. చప్పలు కూడా దేవుడు నామమున మహిమపరుస్తాం. హల్లెలూయా. సో మన దేవుడు ఎవరు అంటే అక్కర్లు తీర్చే దేవుడు. మరి సజీవమైన రాయి ఏమని మాట్లాడాలి? ఏంటోనండి దేవుడు నాకు ఏమీ చేయలేదండి, ఏటోనండి, అవి కాదు మనం మాట్లాడాల్సింది. అక్కర్లు తీర్చే దేవుడండి, నా ఆకలి తీర్చాడండి, నా అవసరం తీర్చాడండి, అవి మనం మాట్లాడాలి. ఈ రోజున పరిశుద్ధాత్మ దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు. నీ జీవితంలో ఎప్పుడైనా మన అక్కర్లు తీర్చే దేవుడు అని మీకు తెలుసా? ఏలియా, నువ్వు కెరీతు వాగు దగ్గర ఉండు, నువ్వు అక్కడికి వెళ్ళు, నీకు అక్కడ నీ అక్కర తీరుస్తాను. ఎలా? కాకుల ద్వారా. అక్కర తీర్చే దేవుడు మన దేవుడు. 5,000 మంది కూర్చుంటే 5 రొట్టెలు 2 చిన్న చేపలు ఉంటే వాటి ద్వారా అక్కర తీర్చిన వాడు దేవుడు. మన అక్కర్లను దేవుడు తీర్చడా? ఈ రోజున దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు. కనుక మనం ఏం మాట్లాడాలి? మన దేవుడు అక్కర్లు తీర్చే దేవుడు అండి అని మాట్లాడాలి. ఈ కానాలో ఉన్న రాళ్ళు అవే మాట్లాడతాయి. ఏమంటే పెళ్ళిలో అక్కర తీర్చాడండి అని చెప్పి మాట్లాడతాయి. మనం ఏం మాట్లాడుతున్నాం? మన అక్కర తీర్చే దేవుని గురించి మనం మాట్లాడగలుగుతున్నామా? మేము యేసు ప్రభువుని అంగీకరించిన కొత్తలో మా నాన్నగారు మమ్మల్ని వదిలేశారు. వారం రోజుల నుంచి, చాలా కాలం నుంచి భోజనం లేదు, నీళ్ళు తాగి వస్తున్నాం, ఆకలితో ఉన్నాం, కుక్కి మంచమే కూర్చున్నాం. మా అమ్మ ప్రార్థన చేస్తున్నాం, మేము అందరం ప్రార్థన చేస్తున్నాం. సడన్గా మా అమ్మని ఒక దర్శనం చూపించాడరా, మనకి దేవుడు భోజనం పంపిస్తాడు అనిసింది. ఏం దర్శనం అమ్మ అంటే 2 పెద్ద చపాతీ వంకాయ బఠానీ కూర కనిపించిందిరా అనేసి అన్నది. ఆకలిస్తే ఇలాంటి దర్శనాలు వస్తాయని చెప్పి నేను అనుకున్నాను. అంతే కదా? ఎప్పుడైనా ఆకలి వేసింది అనుకోండి ఎలా ఉంటుంది? పైనాపిల్ దొరికితే మొత్తం తినేద్దాం, జాయింట్ దొరికితే మొత్తం తినేద్దాం అనిపిస్తుంది. ఇది కూడా అలాగే అనిపిస్తుంది. అయినా సరే లేదు నాన్న, మన అక్కరని దేవుడు తీరుస్తాడు. అలా అన్నది లేదో 12 గంటలకి ఎవరో తలుపు కొడుతున్నారు. ఏంటని తలుపు తీస్తే మా నాన్నగారు అప్పటికే చాలా రోజులు అయింది మమ్మల్ని వదిలేసి ఓ ప్యాకెట్ ఇసిరేసి వెళ్ళిపోయారు. ఓపెన్ చేస్తే ఏముందో తెలుసా? 2 పెద్ద చపాతీ వంకాయ బఠానీ కూర అందులో ఉంది. చప్పలు కొట్టి దేవుని నామమున మహిమపరుస్తాం. హల్లెలూయా. మన దేవుడు అక్కర్లు తీర్చే దేవుడు. ఏం మాట్లాడుతున్నాం మనం?
రాళ్ళే కనుక మాట్లాడాల్సి వస్తే కానా పెళ్ళి పరువు పోవాల్సిందమ్మా, ఎంత గొప్ప కార్యం చేశాడు యేసుబాబు అని రాళ్ళు మాట్లాడతాయి. మరి మీరు సజీవమైన రాళ్ళు ఏం మాట్లాడుతున్నారు? దేవుడు మీ అక్కర్లు తీర్చలేదా? ఎంతమంది అక్కర్లు తీర్చాడో ఒకసారి చేతండి. తీర్చకపోతే మనం అసలు వస్తామా చర్చికి? అమ్మా కదా. సో దేవుడు అక్కర్లు తీర్చే దేవుడు, అందుకని మనం వస్తున్నాం. కనుక ఈ రాళ్ళే కనుక మాట్లాడితే నెంబర్ 1 యేసుక్రీస్తు పరిశుద్ధుడండి అని చెప్పంటే, నెంబర్ 2 ఆయన అక్కర్లు తీర్చే దేవుడండి అని అంటే. నెక్స్ట్ యాకోబు బావి దగ్గర ఉన్న రాళ్ళు ఏమని మాట్లాడతాయి అది కూడా మనం చూద్దాం. స్టోన్స్ అట్ జాకబ్స్ వెల్, యాకోబు బావి దగ్గర ఉన్న రాళ్ళు. యోహాను సువార్త 4వ అధ్యాయం 6వ వచనం, జాన్ చాప్టర్ 4 verse 6. అక్కడ యాకోబు బావి ఉండెను గనుక యేసు ప్రయాణము వలన అలసి ఉన్న రీతినే ఆ బావి యొద్ద కూర్చుండెను. ఇక్కడ మనం చూసినట్లయితే యాకోబు బావి ఉంది. ఈ ప్రయాణం చేసి యేసుక్రీస్తు ప్రభు వచ్చి ఈ యొక్క యాకోబు బావి దగ్గర వచ్చి కూర్చున్నాడు. ఈ యాకోబు బావి ఏంటంటే లైమ్ స్టోన్, అంటే సున్నపు రాయి అనమాట. సున్నపు రాయితో చేసిన ఈ యొక్క బావి. ఇది 1935 సంవత్సరంలో దాని పొడవు, వెల్పు, లోతులన్నీ కూడా కొలిచారు. 135 అడుగులు లోతుండే యాకోబు బావి అనమాట. ఇది సున్నపు రాయి. ఇక్కడ మెట్ట మధ్యాహ్నం ఆయన అక్కడ కూర్చొని ఒక ఆమె కోసం ఎదురు చూస్తున్నారు. ఆమె మధ్యాహ్నం పూట మాత్రమే వస్తుంది. ఎవరామె? పాపపు స్త్రీ అని మనం బైబిల్ చూస్తున్నాం కదండి. ఎందుకు ఆమె వస్తుంది అంటే, మార్నింగ్ టైంలో అందరూ మంచోళ్ళు, భక్తులు, బాగా మంచోళ్ళ కనిపించే వాళ్ళు అందరూ ఉదయం రావాలి. పాపిష్టిరాలు అని చెప్పి మెట్ట మధ్యాహ్నం ఎండలో సలసల ఎండతో కాగిపోతున్నప్పుడు ఈమె రావాలి. ఆమెను అందరూ పాపి 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 అని చెప్పి తోసేస్తూ ఉంటే ఆమె కోసం యేసుక్రీస్తు ప్రభు వచ్చి అక్కడ కూర్చున్నాడు. ఆమె వచ్చినప్పుడు ఆమెతో, అమ్మ నేనిచ్చి నీళ్లు తాగువాడు ఎన్నడూ దప్పికొనడు అని చెప్పడం ద్వారా ఆ నశించిపోయిన ఆత్మను ఆయన రక్షించాడు. సో ఇప్పుడు యాకోబు బావి దగ్గర ఉన్న రాళ్ళు ఏమని చెప్తాయి? ఆయన యొక్క పని, అంటే ఆయన దేవుని యొక్క పని మీద వచ్చాడు, ఆ ప్రకటించే పని చేస్తున్నాడు అని చెప్పి ఈ బావి దగ్గర ఉన్న రాళ్ళు చెప్తాయి. దే టాక్ ఆఫ్ హిజ్ మిషన్, ఆయన పని గురించి మాట్లాడతారు. ఏంటి యేసుక్రీస్తు ప్రభు యొక్క పని? నశించిన దానిని వెదకి రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చెను. సో యేసుక్రీస్తు ప్రభు అక్కడ నశించిపోయిన ఒక్క కోసం వచ్చి ఆమెను రక్షించాడండి. ఎంత గొప్ప దేవుడండి అని చెప్పి యాకోబు బావి దగ్గర ఉన్న రాళ్ళు మాట్లాడతాయి. ఏమని మాట్లాడతాయి? యేసుక్రీస్తు ప్రభు నశించిపోయిన దాన్ని వెదకి రక్షించడానికి వచ్చాడు అని చెప్పి. ఈ లోకంలో నశించిపోయిన దాన్ని అందరూ తోసేస్తారు, కానీ యేసుక్రీస్తు ప్రభు ఎంత గొప్పోడండి, ఆ ఒక్క ఆమె కోసం వచ్చాడండి అని యాకోబు బావి దగ్గర ఉన్న రాళ్ళు చెప్తాయి. అంతే కదా. మనం కూరగాయల మార్కెట్కి కానీ ఎక్కడికైనా వెళ్తే ఎప్పుడు వెళ్తాం? ఉదయాన్నే వెళ్తాం. ఎందుకంటే ఫ్రెష్గా ఉంటాయి కాబట్టి మొత్తం పుచ్చువన్నీ అటు ఇటు తోసేసి మంచివన్నీ సంచులు వేసుకుంటాం. మనకి ఏవైనా సరే మంచివి తీసుకొని పాడైపోయిన వదిలేయడం మనకు అలవాటు. ఆ పాడైపోయిన మెట్ట మధ్యాహ్నం హోటల్లో వచ్చి తీసుకెళ్ళి మంచిగా చారు అది పెడతారు, మనం సూపర్ అని తాగుతాం కదా. సో అయితే ముందంతా ఏంటి? మనం మంచిదాన్ని అంతటిని ఏరుకొని మిగతాదంతా వదిలేస్తాం. అది మనిషి యొక్క నైజం. అలాగే సమాజంలో అందరూ కూడా మంచిదాన్ని తీసుకుంటారు, కానీ మన దేవుడు ఎంత గొప్పవాడంటే పాడైన దాన్ని తీసుకొని బాగు చేసే దేవుడు మన దేవుడు. అందుకని యాకోబు బావి దగ్గర ఉన్న రాళ్ళు ఏమని చెప్తాయంటే, ఆయన చాలా గొప్పవాడండి, పాడైపోయిన దాన్ని, అందరూ అన్నదాన్ని తీసుకొని బాగు చేసేవాడండి, ఆయన నశించిన దాన్ని బాగు చేసేవాడండి అని చెప్పేదే యాకోబు బావి దగ్గర ఉండే రాళ్ళు. సో మనం చెప్పగలుగుతున్నామా దేవుడు నశించిన దాన్ని బాగు చేస్తాడని చెప్తున్నావా? నీ పని అయిపోయిందంతే, నువ్వు పాపివి, నీకు ఇంక కంచులు లేవు, కంచు ఊడిపోద్ది, ఇలాంటి మాటలు మాట్లాడే వాళ్ళని ఎంతోమందిని మనం చూస్తుంటాం. కానీ పాపికి మనం ఇవ్వాల్సిన భరోసా ఏంటి తెలుసా? నశించిన దాన్ని వెదికి రక్షించడానికి యేసుక్రీస్తు ప్రభు ఈ లోకంలోకి వచ్చాడు అని చెప్పే ఒక సజీవమైన రాయిగా మనం ఉండాలని దేవుడు కోరుకున్నాడు. సో యాకోబు బావి దగ్గర ఉన్న రాళ్ళు యేసు సువార్త ప్రకటించడానికి వచ్చాడు అని, నశించిన దానికి వెతకడానికి వచ్చాడని చెప్తాయి. మీరు చెప్పగలుగుతున్నారా? నశించిన దాన్ని వెతికి రక్షించడానికి యేసుక్రీస్తు ప్రభు వచ్చాడని చెప్పగలుగుతున్నారా? మీ పక్కన్న వారికి చెప్పారా? మీ ఎదురింటి వారికి చెప్పారా? నీతో ఉన్న కొలీగ్స్కి ఎప్పుడైనా మీరు చెప్పారా? అలా చెప్పలేనప్పుడు మనకు బదులుగా రాళ్ళు మాట్లాడాల్సిన పరిస్థితులు వస్తాయి. అందుకనే మనం మన చుట్టుపక్కల ఉండేవారికి ఎప్పుడూ కూడా ఈ ప్రేమ సువార్తను మనం కూడా చెప్పాలి. ఆయన మిషనే మన మిషన్, అందుకోసమని మనం కూడా తప్పనిసరిగా సువార్త ప్రకటించాలి. తండ్రి గ్రేట్ ఇవాంజలిస్ట్ డాక్టర్ మోరిస్ సెరిల్లో ఒకప్పుడు ఒక అడవి ప్రాంతంలో సువార్త ప్రకటించడానికి వెళ్ళాడు. అది ఎంత భయంకరమైన ప్రాంతం అంటే అక్కడికి రహదారులు లేవు, ఎటువంటి రవాణా సౌకర్యం లేదు. కొన్ని ఇంచుమించుకు ఒక 40-50 కిలోమీటర్లు నడిచి వెళ్ళినాక అక్కడ రోడ్లు లేవు, కరెంటు లేదు, నీటి సదుపాయం లేదు. అలా కొండలు ఎక్కి దిగితే అక్కడ ఒక 10-15 ఇల్లులు ఉన్నాయండి. అక్కడ ఏమీ లేదు, బట్టలు కూడా సరిగ్గా వేసుకోలేదు. అలాంటి దగ్గర ఇక్కడ ఉన్నారా ఈ అడవి జనం అని ఆయన ఆశ్చర్యపోయి వారికి సువార్త చెప్పడానికి వచ్చాడు. ఇలా కూర్చున్నాడు లేదో ఒక అబ్బాయి బట్టలు లేకుండా నేను తోడొచ్చాడు పరిగెత్తుకుంటా వచ్చి, సార్ కోకోకోలా తాగుతారా అండి అని అడిగాడు. కోకోకోలా
కరెంటు లేదు, రోడ్డు లేదు, నీటి సదుపాయం లేదు, కోకోకోలా, ఇక్కడ కోకోకోలా వచ్చేసిందా అని నీకు యేసు ప్రభువు తెలుసా అని అడిగంట. యేసు ప్రభు అదేంటండి, అది ఇంకో రకమైన డ్రింకా అని అడిగాడంట అబ్బాయి. వెంటనే కన్నీరు పెట్టుకొనినా కోకోకోలా గురించి వీళ్ళకి తెలిసింది కానీ వారి కోసం ప్రాణం పెట్టిన ఒక యేసుక్రీస్తు ప్రభు అనే దేవుని గురించి తెలియలేదని కన్నీరు పెట్టుకున్నాడు ఆయన. ఈ లోకంలో అనేక మందికి కోకోకోలా తెలుసు, కానీ ప్రాణం పెట్టిన యేసయ్య గురించి తెలియదు. కారణం ఏంటి? నువ్వు నేనే, మన పక్కనుండే వారికి కూడా నశించిన దాన్ని వెతికి రక్షించడానికి యేసయ్య వచ్చాడు అని చెప్పే రాయిగా ఉండకపోవడం వల్ల. సో యాకోబు బావి దగ్గర ఉండే రాయి ఏమని చెప్తుందంటే యేసుక్రీస్తు ప్రభు నశించిన దాన్ని వెతికి రక్షించడానికి వచ్చాడు అని చెప్పంటుంది. నెంబర్ 4, సమాజ మందిరంలోని రాళ్ళు, స్టోన్స్ ఇన్ ద టెంపుల్ కోర్ట్. సమాజ మందిరంలో ఉండే రాళ్ళు ఏమని పలుకుతాయి? యోహాను సువార్త 8వ అధ్యాయం 7వ వచనం, జాన్ చాప్టర్ 8 verse 7. వారాయనను పట్టుబదలక అడుగుచుండగా ఆయన తల ఎత్తి చూచి, మీలో పాపము లేనివాడు మొట్టమొదట ఆమె మీద రాయి వేయవచ్చునని వారితో చెప్పి. చాలు. ఈ సమాజ మందిరం దగ్గర కొన్ని రాళ్ళు ఉన్నాయి. ఇప్పుడు ఈ రాళ్ళే కనుక మాట్లాడాల్సి వస్తే ఏమని మాట్లాడతాయి? అక్కడ వ్యభిచారం చేత పట్టబడిన స్త్రీని తీసుకొచ్చారు, రెడ్ హ్యాండెడ్గా దొరికిపోయిందంట. ఆమెను తీసుకొని వచ్చి చిన్న పెద్ద వయోభేదం లేకుండా ప్రతి వాడు రాళ్ళు పట్టుకున్నారు, కొట్టి చంపేద్దామని. అక్కడ యేసుక్రీస్తు ప్రభు వచ్చారు. వచ్చిన వెంటనే వీళ్ళందరూ చెప్పడం మొదలుపెట్టారు, యేసుక్రీస్తు ప్రభు ధర్మశాస్త్రం ప్రకారంగా రాళ్ళతో కొట్టి చంపాలి, నువ్వేమని చెప్తావు అని అడిగారు. అప్పుడు యేసుక్రీస్తు ప్రభు ఏమన్నాడో తెలుసా? మీలో ఎవడు పాపం చేయలేదో, తప్పు చేయలేదో వాడు మొట్టమొదట రాయి వేయండి అని చెప్పి కూర్చొని కిందేవో రాస్తున్నారంట ఆయన. అర్థమైందా మీకు? సో ఇప్పుడు ఈ రాళ్ళు ఏమని చెప్తున్నాయంటే ఆయన ఎంత మంచివాడండి, ఆ రోజున అందరూ కలిసి ఆమెను కొట్టేద్దామని వచ్చారు అని చెప్పి రాళ్ళు సాక్ష్యం చెప్తున్నాయి. సో ఇప్పుడు ఏం చేస్తున్నారు వీళ్ళందరూ? రాళ్ళు తీసుకొని ఆ స్త్రీని కొట్టి చంపేద్దాం అని ప్లాన్లో ఉన్నారు. యేసుక్రీస్తు ప్రభు ఏమన్నాడు? మీలో ఎవరు తప్పు చేయలేదో వాళ్ళు ఆమె మీద రాయేయండి అని చెప్పన్నారు. ఇంతోడు ఉన్నాడు, 70 ఏళ్ళోడు కూడా ఉన్నాడు, అందరూ ఉన్నారు. అప్పారావు అప్పుడే రాయి తీసుకోవడదా అనుకున్నాడు. అప్పారావు చేసిన పాపాలను కింద వేసి రాసేస్తున్నాడు, ఆ రాయి కింద అడిచాడు, ఇలా ఉండిపోతున్నాడు. అమ్మ ఇన్ని పాపాలు చేశాను, నేనేం కొడతామని చెప్పి. సో లాస్ట్కి మనోడు అడుగుతున్నాడు, తాత నువ్వు వెయ్యి తాత రాయి, నేను ఎంకదా అని అంటే, ఇప్పుడు కాదులేరా అంటున్నాడు. మరి ఎప్పుడు వేస్తాడు రాయి ఆ తాత? 70 ఏళ్ళన్నా ఇంకా పాపంలోనే ఉన్నాడు, ఇప్పుడు కాదురా అని అంటున్నాడు. మొత్తం అందరూ రాళ్ళు పడేసిపోయారు. అప్పుడు యేసుక్రీస్తు ప్రభు ఏమన్నాడు? అమ్మా నిన్నెవరైనా ఏమన్నా అన్నారా అని అడిగారు. లేదు ప్రభు, నన్ను ఎవరు ఏమనలేదు, నేను కూడా నిన్ను ఎప్పుడు ఏమన్నమ్మా, ఇంకెప్పుడు పాపం చేయకు అన్నారు. సో ఇప్పుడు ఆ రాళ్ళు ఏమని చెప్తాయి? ఆయన క్షమించే మనసు గలవాడండి అని సువార్త చెప్తున్నాయి. ఎంత గొప్ప విషయం. సో ది టాక్ ఆఫ్ హిస్ ఫర్గివ్నెస్, యేసుక్రీస్తు క్షమించేవాడు అని చెప్పి ఆ సమాజ మందిరంలోని రాళ్ళు సాక్ష్యం చెప్తున్నాయి. ఈ రోజున మనం ఏమైనా చెప్పగలుగుతున్నామా? యేసు క్షమించేవాడు అని కన్వే చేస్తే అంట ఒక సర్వే ఏం చెప్తుందంటే 70% మెంటల్ హాస్పిటల్లో ఉండేవారు నార్మల్ అయిపోయి బయటకు వచ్చేస్తారట. అర్థమవుతుందా? 70% మెంటల్ హాస్పిటల్లో ఉన్నవాళ్ళు నీ పాపాలు క్షమించబడ్డాయి అని ఒప్పించగలిగితే అంట వాళ్ళు నార్మల్ అయి వచ్చేస్తారని సర్వేలు చెప్తున్నాయి. ఎంత భయంకరమైన విషయం. ఈ రోజున ఎంతోమంది మానసికంగా కృంగిపోవడంలో ఒక ముఖ్యమైన కారణం ఏంటంటే నా పాపాలు క్షమించబడవు అనే ఆలోచనతో ఉన్నారు. అయితే అపవాది చేసే ఈ దాడికి ఒక బలమైన సజీవమైన రాయిగా నువ్వు కన్వే చేయాల్సింది ఏంటంటే యేసు రక్తం ప్రతి పాపము నుండి కడిగి నేను పవిత్రులుగా చేస్తుంది. చాలాసార్లు మన జీవితంలో మనకెప్పుడు కూడా ఆఫ్టర్ క్రైస్ట్ బిఫోర్ క్రైస్ట్ అన్నది ఎప్పుడు కూడా మన జీవితంలో ఉంటుంది. కొన్నిసార్లు అపవాది ఎంతగా దాడి చేస్తాడంటే నీ గతకాల పాపాలను జ్ఞాపకం చేయడం ద్వారా దేవుని సన్నిధికి నువ్వు స్వేచ్ఛగా వెళ్ళలేక నువ్వు కృంగిపోయే పరిస్థితి తీసుకొస్తుంది. ఉదాహరణకి నువ్వు మంచి పీక్లో ఉండి ఆత్మీయంగా దేవునికి దగ్గరగా ఉండి విశ్వాసంతో దేవుని సన్నిధిని తాకుతున్నంతగా నువ్వు ప్రార్థనలోకి వెళ్ళే సమయంలో కరెక్ట్గా ఒక ఆలోచన నీకు వస్తుంది. నీ ప్రార్థన దేవుడు వింటున్నాడని అనుకుంటున్నావా? అప్పట్లో చేసిన పాపం నీకు గుర్తుందా? అలాంటి పాపం చేసావు, ఇప్పుడు నువ్వు ప్రార్థన చేస్తుంటే దేవుడు వెంటాడు అనుకుంటున్నావా అనేటప్పటికి అవిశ్వాసంలోకి వచ్చేస్తాం. అవును, నా ప్రార్థన వెండు అని అలా గాలి తీసిన బంతిలాగా ఒకసారి బయటకు వచ్చి జాగ్రత్త బయటకు వెళ్ళిపోతాం. సో అపవాది ఏం చేస్తాడంటే నీ గతకాలపు పాపాన్ని జ్ఞాపకం చేయడం ద్వారా ఆ పాపాన్ని దేవుడు క్షమించలేడు అని నీతో చెప్పడం ద్వారా నువ్వేమవుతావంటే దేవుని సన్నిధిలోకి వెళ్ళి ప్రార్థన చేయలేవు. ఇంకెందుకు పాపంలో ఉన్నావు కదా, ఇలాగే కొనసాగిపోని సాతాను అనడం ద్వారా అందులోనే నువ్వు కొనసాగిపోయే పరిస్థితి వస్తుంది. అందుకనే ఇక్కడ ఈ రాళ్ళు ఏమని చెప్తున్నాయంటే యేసుక్రీస్తు ప్రభు క్షమించే మనస్సు గలవాడు అని చెప్తున్నాయి. ఓ రాయి, నువ్వేం చెప్తున్నావు? నీ జీవితంలో నువ్వు కూడా యేసు ప్రతి పాపాన్ని క్షమిస్తాడు అని నువ్వు కన్వే చేసే వ్యక్తిగా నువ్వు ఉన్నావా?
అటువంటి వ్యక్తిగా నువ్వు ఉంటే అనేక మంది మార్చబడతారు. ఈ రోజుల్లో అనేక మందితో అపవాది చెప్తుంది ఏంటంటే, నీ పాపాలు దేవుడు క్షమించడు, నువ్వు చాలా ఘోరమైన పాపివి అని చెప్పడం వల్లనే అనేక మంది పాపంలో నలిగిపోయి కృషించిపోయి చనిపోతున్నారు. ఏంటి, మీకు అందరికీ తెలిసి ఉంటుంది అనుకుంటున్నాను నేను. పాల్ యాంగిచో గారి చర్చ్కి ఒక రోజున ఒక సమస్య వచ్చింది. అదేంటంటే, భార్య భర్త పిల్లలు సంతోషంగా ఉన్నారు కొత్తలో, కానీ పెళ్ళైన కొంతకాలానికి భార్య భర్తతో మాట్లాడడం మానేసింది, పిల్లల్ని పట్టించుకోవడం మానేసింది, భోంచేయడం మానేసింది, ఏడవడం మొదలుపెట్టింది, ఎవరితో మాట్లాడడం మానేసింది. ఏంటి సమస్య అని ఎంతమంది డాక్టర్ దగ్గరికి వెళ్ళినా ఎక్కడ ఏం చెప్పడం మానేసింది. మంచానికి అతుక్కుపోయే పరిస్థితి వచ్చినప్పుడు పాల్ యాంగిచో గారి దగ్గరికి ఈమెను తీసుకొచ్చినాక ఈమె మాట్లాడలేదండి, భోజనం చేయట్లేదు, పిల్లల్ని పట్టించుకోవట్లేదు అని చెప్పి అన్నీ చెప్తే పాల్ యాంగిచో గారు అన్నారు, తన భర్తను ఒకసారి బయటకు వెళ్ళమన్నారు. భర్త వెళ్ళినాక దైవజనుడు అడిగాడు, అమ్మ నువ్వు నా దగ్గరన్నా నీ నోరు విప్పితే కానీ నేను నీకు పరిష్కారం చెప్పలేను. ఏంటి నీ ప్రాబ్లం అంటే, మొట్టమొదటిసారి నోరు విప్పి ఆడడం మొదలుపెట్టింది. నేను చాలా ఘోరమైన పాపినండి, నన్ను దేవుడు కూడా క్షమించలేనటువంటి పాపాలు చేశాను అంటే, లేదమ్మా దేవుడు ఎటువంటి పాపాన్ని అన్నా క్షమిస్తాడు. లేదండి, నేను చాలా ఘోరమైన పాపం చేశాను. ఎందుకంటే పెళ్ళికి ముందు మా అక్క బావగారి ఇంట్లో నేను ఉండేదాన్ని. మా అక్క బావగారి ఇంట్లో ఉన్నప్పుడు మా అక్క క్యారింగ్ అప్పుడు ఇంటికి వెళ్తే నేను నా బావతో పాపిష్టి పని చేశాను. ఆ తర్వాత నాకు మంచి భర్త వచ్చాడు. ఆ భర్త నన్ను ప్రేమగా చూస్తుంటే ఆ పాపం గుర్తొచ్చి నేను ఎంత మంచి భర్తగా అన్యాయం చేశానని కుసించిపోతున్నాను. నా పాపం దేవుడు క్షమించలేడండి. నా బంగారం లాంటి భర్త నన్ను ఎంతో ప్రేమగా చూసుకుంటాడు. నా పిల్లలు ఎంత మంచి పిల్లలు, ఎప్పుడు అన్నీ చక్కగా చూస్తారు. అందుకే నా పాపం క్షమించలేడు దేవుడు అని చెప్పి నాకు అర్థమయ్యే నేను భోజనం చేయలేకపోతున్నాను, మాట్లాడలేకపోతున్నాను, ఏమీ చేయలేక మంచానికి అతికిపోతున్నాను అని చెప్పంటే దైవజనుడు అన్నాడు, లేదమ్మా దేవుడు క్షమించేవాడు, ఎటువంటి పాపానన్నా క్షమిస్తాడు. లేదండి నేను చేసింది ఎంత పెద్ద పాపం అండి. లేదమ్మా యేసు రక్తం ప్రతి పాపము నుండి నిన్ను కడిగి పవిత్రులుగా చేస్తుంది. లేదండి అన్నది. సరే అయితే ఒక పని చేద్దాం, నువ్వు నేను కళ్ళు మూసుకొని ఒక నది దగ్గరికి వెళ్తున్నట్టు ఊహించుకుందాం అన్నాడు. సరేనండి అని. సో మన ఇద్దరం కళ్ళు మూసుకున్నాం. ఇప్పుడు ఒక నది దగ్గరికి వెళ్ళామండి. బాగుందా నది? బాగుందండి. అక్కడ రాళ్ళు ఉన్నాయి చూడమ్మా. చూశానండి. చిన్న రాయి ఒకటి తీసుకోమ్మా. తీసుకున్నానండి. ఆ రాయి తీసి ఆ నదిలో పడేయమ్మా. పడేశానండి. ఏమైందమ్మా? చిన్న శబ్దం వచ్చింది కానీ మునిగిపోయిందండి. ఆ పక్కన పెద్ద బండరాళ్ళు ఉన్నాయి చూసావా? చూశానండి. ఆ పెద్ద రాయి తీసుకో అమ్మా. తీసుకున్నానండి. అది కూడా ఒకసారి నదిలో పడేయమ్మా. పడేశానండి. ఏమైంది? శబ్దం వచ్చింది, అది కూడా మునిగిపోయిందండి. అలాగేనమ్మా నీ చిన్న పాపమైన పెద్ద పాపమైన ఆయన సముద్రపు అగాధంలో పడేశానని బైబిల్లో ఉంది. ఆయన ఇంకెప్పుడు జ్ఞాపకం చేసుకొని అన్నాడు. హల్లెలూయా. వెంటనే సంపూర్తిగా విడుదల పొంది సంతోషంగా భర్తతో ఇంటికి వెళ్ళింది. అంటే ఈ రోజున ఎంతమంది అపవాది ఇటువంటి దాడి చేస్తున్నాడు. మన దేవుడు ప్రతి పాపం, అది చిన్నదైనా పెద్దదైనా, ప్రతి దాన్ని కూడా క్షమిస్తాడు. అందుకే అన్నాడు, నా వీపు వెనుక తట్టు సముద్రపు అగాధంలో పడేశాను, వాటిని నేను జ్ఞాపకం చేసుకున్నాను అన్నాడు. మన దేవుడు పాపం జ్ఞాపకం చేసుకోకపోతే నీకెందుకు జ్ఞాపకం వస్తుంది? నీకెవరు జ్ఞాపకం చేస్తున్నారు? దేవునికి జ్ఞాపకం లేనప్పుడు నీకు జ్ఞాపకం చేయడు కదా, సాతాను జ్ఞాపకం చేస్తున్నాడు. సో అందుకోసమనే మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, మన దేవునికి దెప్పి పొట్టిసే లక్షణం లేదు. నువ్వు ఇప్పుడు అలా చేసావు, నీ సంగతి నాకు తెలియదు అనుకుంటున్నావా అని చెప్పి మనుషులు అనే టైపులో దేవుడు ఎప్పుడు కూడా దెప్పి పొడిచే లక్షణం ఆయనకి లేదు. సో అందుకనే ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, సమాజ మందిరంలో ఉండే రాళ్ళు మాట్లాడాల్సి వస్తే ఆయన క్షమించేవాడండి అని చెప్పంటారు. మరి మీరు చెప్పగలరా ఇతరులతో? ఆయన క్షమిస్తాడండి, ఎటువంటి పాపినైనా క్షమిస్తాడండి అని చెప్పే మనసు ఉండాలి. ఓకే, త్వరగా మనం ముందుకు వెళ్దాం. లాజరు సమాధి దగ్గర ఉన్నారు. రాళ్ళు ఏమని మాట్లాడతాయి? స్టోన్స్ అట్ ద టోంబ్ ఆఫ్ లాజరస్. లాజరు సమాధి దగ్గర ఉన్న రాళ్ళు ఏమని మాట్లాడతాయి? యోహాను సువార్త 11:39 నుంచి మీరు ఇంటికి వెళ్ళి చదువుకోండి. జాన్ చాప్టర్ 11:39. మనం చూసినట్లయితే అక్కడ లాజరు 3 రోజులు అయిపోయింది, చచ్చిపోయి 3 రోజులు కుళ్ళిపోయి సమాధిలో ఉన్న తర్వాత 4వ దినాన యేసుక్రీస్తు ప్రభు అక్కడికి వచ్చాడు. ఆ సమాధి రాయి ఇప్పుడు ఏమని చెప్తుంది అంటే, యేసుక్రీస్తు ప్రభు శక్తి గలవాడమ్మా, చచ్చిపోయిన శవాన్ని లేపాడమ్మా అని చెప్పి ఆయన శక్తిని గురించి మాట్లాడతాయి. దే టాక్ ఆఫ్ హిస్ పవర్. దేవుని శక్తిని గురించి ఆ రాళ్ళు మాట్లాడతాయి. ఏవి? లాజరు సమాధి దగ్గర ఉన్న రాళ్ళు దేవుని శక్తిని గురించి మాట్లాడతాయి. మనం ఏం మాట్లాడుతున్నాం? దేవుని శక్తిని గురించి మనం మాట్లాడగలుగుతున్నామా? నేను అందుకే ముందే చెప్పాను, మేలు నందుచు అనేక దినములు బ్రతుకుగోరువాడు ఎవడైనా ఉన్నాడా? చెడ్డ మాటలు పలుకకుండా నీ నాలుకను, కపటమైన మాటలు పలుకకుండా నీ పెదవులను కాచుకొనుము అన్నాడు. సో మన నోటితో మనం ఏం మాట్లాడుతున్నాం? అందుకే దేవుని యొక్క శక్తిని గురించి అవి మాట్లాడుతున్నాయి. ఎంత శక్తి గలవాడమ్మా, కుళ్ళిపోయిన లాజరు శవానికి దేవుడు జీవాన్ని ఇచ్చాడమ్మా అని రాళ్ళు చెప్తున్నాయి.
మనం కూడా అది మాట్లాడడం నేర్చుకోవాలి. దేవుని శక్తిని గురించి నువ్వు ఎంత ఎక్కువగా మాట్లాడతావో అంత ఎక్కువగా నీ జీవితంలో దేవుని శక్తిని బయటకు ఉత్పన్నం అవడం నువ్వు చూస్తావు. దేవుని శక్తి నీలో నుంచి ప్రవహించడాన్ని నువ్వు చూస్తావు. ఎంత ఎక్కువగా దేవుని శక్తిని గురించి నువ్వు మాట్లాడతావు. నా దేవుడు సర్వశక్తిమంతుడు, ఆయనకు అసాధ్యమైనది ఏదీ లేదు అన్ను మాట్లాడడం ద్వారా దేవుని శక్తి నీలోంచి ప్రవహించడాన్ని నువ్వు చూస్తావు. అందుకే దావీదు భక్తుడు 18వ కీర్తనలో సౌలు రాజు చేతిలో నుండి శత్రువులందరి చేతిలో నుంచి విడిపించినప్పుడు రాసిన కీర్తనలు ఏమన్నాడు తెలుసా? యెహోవా నా బలమా అని అన్నాడు. దేవుని యొక్క బలాన్ని గురించి దావీదు మాట్లాడినంతగా ఎవ్వరూ మాట్లాడలేదు. తర్వాత పౌలు భక్తుడే మాట్లాడాడు. సో దేవుని శక్తిని గురించి మాట్లాడిన దావీదుకు దేవుడు గొప్ప శక్తినిచ్చాడు. ఎంత శక్తినిచ్చాడంటే సింహాన్ని, ఎలుగుబంటిని, గొల్యాతుని చీల్చి రాజు అవ్వడానికి కావాల్సినంత శక్తినిచ్చాడు. అందుకనే ఎప్పుడు చూసినా నీ నోటి నుంచి దేవుని శక్తిని గురించి మాట్లాడాలి. నా దేవుడు చచ్చిపోయిన పరిస్థితుల్ని మార్చగలిగేవాడు, నా దేవుడు చచ్చిపోయిన వాటిని జీవాన్ని ఇవ్వగలిగేవాడు అని మాట్లాడడం మనం నేర్చుకోవాలి. ఈజిప్ట్లో అందరికీ తెలుసు, మొత్తం ప్రపంచవ్యాప్తంగా ఆశ్చర్యపోయారు. ఎందుకంటే ప్రపంచంలోనే అతి శక్తివంతమైన మీడియా ఈజిప్ట్ది. అయితే ఒక ముస్లిం తన భార్య బైబిల్ చదువుతుందని చెప్పి తీవ్రంగా గాయపరిచి పొడిచి చంపేశాడు. చంపేసి అంతటితో ఊరుకోకుండా నెలల పాపని, 8 సంవత్సరాల వయసు ఇంకొక పాపని కూడా సజీవంగా పాతి పెట్టేశాడు. బాక్స్లో పెట్టి కాదు, మట్టి తీసి మట్టిలోనే పాతి పెట్టేశాడు. చంపేసిన భార్యను, దాంతోపాటు 2 కూతుర్ని కూడా సజీవంగా పాతి పెట్టేశాడు. 15 రోజుల తర్వాత వారింట్లో ఇంకొక బంధువు చనిపోతే సమాధి చేయడానికి బంధువులందరూ వచ్చినప్పుడు అక్కడ సమాధి చేస్తుంటే ఇక్కడ కదలడం మొదలుపెట్టింది. ఏంటి ఈ సమాధిలో ఇక్కడ ఏదో మట్టి కదులుతుంది ఏంటని? అదేం సమాధి కాదు, డైరెక్ట్గా పాతి పెట్టేశాడు అంతే. ఏంటి కదులుతుందని తవ్వి చూసేటప్పటికి 15 రోజులైనప్పటికీ కూడా ఆ నెలల పాప, 8 years గర్ల్ ఇద్దరు కూడా బతికే ఉన్నారు, ఇంకా చచ్చిపోలేదు, సజీవంగా ఉన్నారు. వారిని బయటికి తీసిన తర్వాత మీడియా వాళ్ళు డైరెక్ట్గా స్టూడియోకి తీసుకొచ్చి ఆ పాపని అడగడం మొదలుపెట్టారు. అసలు మట్టిలో మీరు ఇన్ని రోజులు ఎలా బతుకున్నారమ్మా? చచ్చిపోవాలి కదా, సజీవంగా పాతి పెట్టేశారు అని అడిగితే ఆ పాప ఒకటి చెప్పింది. ప్రతిరోజు కూడా ఉదయం సాయంత్రం ఒక ఆయన వచ్చేవారు. ఆయన చాలా తెల్లగా ఉండి లైట్ లాగా ప్రకాశిస్తూ ఉండేవారు. ఆయన వచ్చి అమ్మని లేపి చెల్లికి ఫీడింగ్ ఇచ్చి నాకు ఫుడ్ పెట్టి మళ్ళా వెళ్ళిపోతూ ఉండేవారు అని చెప్పంటే, ఆయన ఎవరని నువ్వు అనుకుంటున్నావు అని అడిగితే ఒకే మాట చెప్పింది. ఆయన చేతుల్లో 2 చేతుల్లో గాయాలున్నాయి, ఆయన యేసుక్రీస్తు ప్రభు అని చెప్పింది. చప్పట్లు కొట్టి దేవుని మహిమపరుస్తాం. హల్లెలూయా. ఇప్పుడు దీని గురించి నేను మాట్లాడినప్పుడు మీకు ఎంత శక్తి వచ్చింది? ఇదే మనం తెలుసుకోవాలి. అందుకనే ఈ యొక్క లాజరు సమాధి దగ్గర ఉన్న రాళ్ళు ఆయన శక్తిని గురించి మాట్లాడతాయి. ఓ రాయి, నువ్వేం మాట్లాడుతున్నావు? ఏటోనండి పోయేలాగా ఉన్నాను, ఎప్పుడు చూసినా నీరసం, ఇలాంటివి మాట్లాడుతూ ఉంటారండి కొంతమంది. అలాంటి రాయిగా నువ్వు ఉండకూడదు. ఎప్పుడు చూసినా సరే నువ్వు పాజిటివ్గా మాట్లాడాలి. నా దేవుడు చచ్చిపోయిన వాటిని బ్రతికించేవాడు అని మాట్లాడగలిగే వ్యక్తి ఉండాలి. సో లాజరు సమాధి దగ్గర ఉండే రాళ్ళు దేవుని శక్తిని గురించి మాట్లాడతాయి. అందుకే అంటున్నాను, మీరు దేవుని శక్తి గురించి మాట్లాడండి, ఆటోమేటిక్గా మీకు ఆ శక్తి ఉత్పన్నమైపోతూ ఉంటుంది మీకు. ఎందుకంటే దేవుడు అన్నాడు, నీవు నా నోటి వలె ఉంటావు అని అన్నాడు. వాట్ యు సే ఇస్ వాట్ యు గెట్. నువ్వు ఏదైతే చెప్తావు అది నువ్వు పొందుకుంటావు. అందుకే కంటిన్యూస్గా దేవుని శక్తిని గురించి మనం మాట్లాడుతున్నప్పుడు ఆ శక్తి మన జీవితంలో విడుదలవుతుంది. త్వరగా మనం చూసుకుందాం. నెక్స్ట్, గెత్సెమనేలోని రాళ్ళు, స్టోన్స్ ఇన్ గెత్సెమనే తోటలో ఉన్న రాళ్ళు యేసుక్రీస్తు ప్రభు గురించి ఏమని మాట్లాడతాయి? లూకా సువార్త 22వ అధ్యాయం 41-42 వచనాలు. లూక్ చాప్టర్ 22 verses 41 and 42. వారి యొద్ద నుండి రాతివేత దూరం వెళ్ళి మోకాళ్ళు, నీ తండ్రి గిన్నె నా యొద్ద నుండి తొలగించుటకు నీ చిత్తమైతే తొలగించుము అని ప్రార్థించాను. ఇక్కడ మనం చూసినట్లయితే గెత్సెమనేలో రాళ్ళు ఉన్నాయి. ఆ రాళ్ళు యేసుక్రీస్తు ప్రభు గురించి ఏమని మాట్లాడతాయంటే, అక్కడ గెత్సెమనేలో యేసుక్రీస్తు ప్రభు వచ్చాడండి, శిష్యుల్ని ప్రార్థించండి అని చెప్పి ఒక రాతివేత దూరం వెళ్ళి ప్రార్థన చేశారండి అని అక్కడున్న రాళ్ళు సాక్ష్యం చెప్తాయి. రాతివేత దూరం అంటే ఒక రాయి తీసుకొని ఇలా ఇసిరితే ఎంత దూరంలో వెళ్ళి పడుతుందో అక్కడ వెళ్ళి ప్రార్థన చేస్తున్నాడు. దాన్నే రాతివేత దూరం అని అంటారు. అక్కడికి వెళ్ళి యేసుక్రీస్తు ప్రభు ప్రార్థన చేస్తున్నాడండి. నిజంగా ఆ రోజున ఆయన ఎంతో వేదంతో ప్రార్థన చేశాడండి. తండ్రి, నీ చిత్తమైతే ఈ గిన్నె నా యొద్ద నుంచి తొలగించమని ఎంత వేదంతో ప్రార్థన చేశాడంటే అండి, ఆయన చెమట కూడా రక్తంగా మారి కింద పడ్డట్టుగా ఆయన ప్రార్థన చేశాడండి. ఆయన మానసిక వేదన వర్ణించలేమండి అని చెప్పి ఈ రాళ్ళు ఆయన వేదన గురించి మాట్లాడతాయి. దే టాక్ ఆఫ్ హిస్ యాగనీ. ఆయన యొక్క వేదన గురించి ఈ రాళ్ళు మాట్లాడతాయి. ఎందుకంటే మనం చాలాసార్లు యేసుక్రీస్తు ప్రభు యొక్క రక్షణ గురించి చాలా చులకనగా తీసుకుంటాం. కానీ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, మనకి రక్షణ ఉచితంగానే వచ్చింది కానీ సులువుగా రాలేదు. మనకి రక్షణ ఫ్రీ, ఉచితంగా వచ్చింది కానీ సులువుగా రాలేదు.
భయంకరమైన వేదన ఆయన అనుభవించాడు. సిలువలో కొట్టిన మేకుల కంటే, పక్కలో పొడిచిన బల్లెం కంటే ఈ మానసిక వేదన చాలా భయంకరమైంది. రేపటి దినాన నేను చనిపోతాను అన్నది తెలిసిన ఒక వ్యక్తికి ఎంత భయంకరంగా ఉంటుంది. ఒకసారి కొంతమందిని చంపిన ఒక వీడియో నేను చూశాను. అందులో ఒక 20-30 మందిని వరుసగా నించోబెట్టి ఫస్ట్ ఉండేవాడిని రెండో వాడు ఎత్తుకొని తీసుకొచ్చి ఒక గొయ్యి తీశారు. ఆ గోతి దగ్గర నించుంటే పాయింట్ బ్లాంక్లో ఇలా పెట్టి తుపాకుతో కాలుస్తారు. పేల్చగానే అలా గోతులో పడిపోతాడు. నెక్స్ట్ ఏంటంటే వాడి వెనకాతలనోడు ఎత్తుకొని తీసుకొచ్చి వాడిని నిలబెట్టి వీడెళ్ళి వెనక్కి వెళ్ళిపోతాడు. ఒకసారి ఆలోచించండి, ఎత్తుకొని తీసుకెళ్తున్నాడు, నెక్స్ట్ నన్ను ఒకడు ఎత్తుకొని తీసుకెళ్తాడు, నాకు కూడా ఇలా కాల్ చేస్తాడు. అదెంత మానసిక వేదన ఒకసారి ఆలోచించండి. యేసయ్య గెత్సెమనే తోటలో ఆ వేదనను అనుభవించాడు. అందుకే తండ్రి, నీ చిత్తం అయితే ఈ గిన్నె నా యొద్ద నుంచి తొలగించు, అయినను నా ఇష్టం కాదు నీ చిత్తమే సిద్ధించును గాక. నువ్వు నేను ఆనందంగా ఉండాలని, మన ముఖం మీద చిరునవ్వు ఉండాలని మన ప్రభు అయిన యేసుక్రీస్తు కల్వరిలో ఆ యొక్క గెత్సెమనలో భయంకరమైన శ్రమను అనుభవించాడు, మానసిక వేదనను అనుభవించాడు. అందుకనే ఈ రాళ్ళు యేసుక్రీస్తు ప్రభు నా పాపాల కోసం ఇంత శ్రమ పడ్డాడు అని చెప్పి ఈ గెత్సెమనే రాళ్ళు ఆయన గురించి సాక్ష్యమిస్తాయి. నువ్వు చెప్పగలవా? నా కొరకు ప్రభు ఇంత శ్రమ పడ్డాడని చెప్పగలవా? త్వరగా చూసుకుందాం. నెక్స్ట్ నెంబర్ 7, యేసుక్రీస్తు సమాధి వద్ద రాళ్ళు, స్టోన్స్ ఎట్ ద టోంబ్. సమాధి వద్ద రాళ్ళు మీకు తెలుసు, మత్తయి సువార్త 8వ అధ్యాయం మొదటి నుంచి ఇంటికి వెళ్ళి చదువుకోండి. ఇక్కడ అరిమత్తయి యోసేపు సమాధిలో యేసుక్రీస్తు ప్రభువుని పెట్టారు. సో ఈ సమాధి రాళ్ళు ఇప్పుడు ఏమని చెప్తాయంటే ది టాక్ ఆఫ్ హిజ్ రిజరక్షన్, ఆయన పునరుద్ధానాన్ని గురించి ఈ రాళ్ళు చెప్తాయి. ఏమని చెప్తాయి? ఏమండి స్పెషల్ పర్మిషన్ తీసుకున్నారండి? యేసుక్రీస్తు ప్రభుని సమాధి చేసి రాయి అడ్డుగా పెట్టి స్పెషల్ సెక్యూరిటీ పెట్టారండి. అయినప్పటికీ కూడా 3వ దినాన బుమ్ అని భూకంపం వచ్చిందండి. దేవదూతలు వచ్చారండి, రాయి ఎగిరి పడిపోయిందండి, యేసు సజీవుడిగా వచ్చేసాడండి, ఆ సమాధి ఇప్పుడు ఖాళీ అయిపోయిందండి అని చెప్పి యేసుక్రీస్తు ప్రభు యొక్క పునరుద్ధాన శక్తిని గురించి రాళ్ళు మాట్లాడతాయి. కనుక రక్షణ పొందిన తర్వాత విశ్వాసగా నువ్వు యేసు సిలువ మరణం కంటే కూడా యేసుక్రీస్తు ప్రభు యొక్క పునరుద్ధానాన్ని గురించి నువ్వు మాట్లాడాలి. చాలాసార్లు మనం దీని గురించి మాట్లాడము. కనుక యేసుక్రీస్తు ప్రభు యొక్క పునరుద్ధాన శక్తి మనకి కూడా గొప్ప శక్తినిచ్చింది. యేసు ప్రభు చనిపోయి సిలువ వేయబడి సమాధి చేయబడి లేవకపోతే మన ఎవరికి కూడా నిరీక్షణ లేదు. అదే పౌలు భక్తుడు అన్నాడు, యేసుక్రీస్తు ప్రభు చనిపోయి తిరిగి లేచి సమాధి ఖాళీ అయిపోయింది కనుకనే ఈరోజు అందరికీ ఉన్న నిరీక్షణ ఏంటి? మృతుల పునరుద్ధానం. యేసు ఎలాగైతే తిరిగి లేచాడో మనం కూడా అలా తిరిగి లేస్తామన్న నిరీక్షణ మనకు ఇప్పుడు కలిగింది. మన అందరికంటే ముందు అన్నగా తను బయటకు వచ్చాడు. డెలివరీ అప్పుడు ఫస్ట్ ఏ విధంగా హెడ్ బయటకు వస్తుందో మనందరికీ శిరస్సుగా యేసుక్రీస్తు ప్రభు సమాధిలో నుంచి బయటకు వచ్చాడు. వెనకాతల బాడీ అయిన మనందరిని తీసుకొని దేవుడు వచ్చేయడానికి ఒక గొప్ప నిరీక్షణ దేవుడు కలుగజేశాడు. అందుకోసం అని చెప్పే ఇక్కడ వీరు ఏమని చెప్తారంటే ఆయన సజీవుడండి, యేసు పునరుద్ధానుడు అనేది మనకేం కలుగు చేస్తుంది? ఎస్, నాకు ఈ పునరుద్ధానం అనేది ఒక రోజు ఉంటుంది. దేవుడు మనకిచ్చింది ఏంటంటే, ఇదిగో నా సమాధి ఖాళీ అయిపోయింది, నీ సమాధి కూడా ఖాళీ చేస్తాను ఒకరోజు, నువ్వు కూడా సజీవురాలు అవుతావు అని చెప్పే బోధ ఇక్కడ ఈ రాళ్ళు చేస్తున్నాయి. సో ఈ సమాధి రాళ్ళు చెప్పేవి ఏంటంటే, నా దేవుడు సజీవుడండి, ఆయన సమాధిలో లేడండి అని చెప్తుంది. చివరితో కూడా చూసుకొని మనం ముగించుకుందాం. 8వదిగా ఒలీవల కొండ మీద రాళ్ళు, స్టోన్స్ ఆన్ ద మౌంట్ ఆఫ్ ఆలివ్స్. ఒలీవ కొండల మీద రాళ్ళు. ఈ రాళ్ళు ఏమని చెప్తాయి? ఇంటికి వెళ్ళి చదువుకోండి. అపోస్తల కార్యంలో 1వ అధ్యాయం 10వ వచనంలో, 11వ వచనంలో, 12వ వచనంలో అవేం చెప్తాయంటే ఆయన రాకడను గురించి మాట్లాడతాయి. ది టాక్ ఆఫ్ హిజ్ రిటర్న్. యేసుక్రీస్తు ప్రభు యొక్క రాకడను గురించి మాట్లాడతాయి. ఎందుకంటే ఒలీవ కొండ మీద నుంచి ఆయన మేఘం మీద ఎత్తబడ్డాడు. ఏంజల్స్ అక్కడే కనిపించి ఎలా వెళ్ళాడో అలాగే వస్తాడని దూత కూడా చెప్పాడు. కనుక ఇప్పుడు ఈ రాళ్ళు ఏమని చెప్తాయంటే యేసుక్రీస్తు ప్రభు మరలా త్వరలో రాబోతున్నాడండి అని చెప్పంటారు. సో ఆయన రిజరక్షన్తో పాటు ఆయన రాకడను గురించి కూడా చెప్తాయి. ఈ రోజున ఒక రాయిగా మనం కూడా ఈ యొక్క దేవుని యొక్క రాకడను గురించి మనం చెప్పగలుగుతున్నామా? దేవుని రాకడను గురించి మనం చదవగలుగుతున్నామా? ఈ రోజులో చాలామంది ప్రకటన గ్రంథం చదవట్లేదు. ఎందుకంట కొంతమంది ఏమని అంటున్నారంటే, పాపంలో కనుకుంటే, తప్పులు కనుకుంటే, చిన్న తప్పు చేసినా ప్రకటన గ్రంథం చదవకూడదంట, చదివితే అందులో ఉన్న తెగుళ్ళన్నీ వచ్చేస్తాయంట. అందుకని ఎవరిని ప్రకటన గ్రంథం చదవని ఒక దొంగ బాధ వచ్చింది. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 3వ వచనంలో దేవుడు ఏమన్నాడు? సమయం సమీపించింది కనుక ఈ ప్రవచన వాక్యాలు చదివేవాడు ధన్యుడు అని చెప్పి దేవుడు రాయించాడు. ఎంత ఎక్కువగా నువ్వు ప్రకటన చదువుతావో అంత ఎక్కువగా దేవుని యొక్క రాకడను గురించిన అవగాహన కలిగి ఉంటావు. ప్రకటన గ్రంథం చదివినంతకాలం కూడా నీకు దేవుని యొక్క రాకడను గురించిన అవగాహన, సూచనలు జరుగుతున్నవి, వాటన్నిటితో పాటు నీకు ఆ రాకడలో ఎత్తబడాలి అనే నిరీక్షణ కలుగజేస్తుంది. అందుకనే రాకడను గురించి చదవాలి, వినాలి, తప్పనిసరిగా రాకడను గురించి మాట్లాడాలి.
దేని గురించి ఎక్కువ మాట్లాడుతున్నాం దాని గురించి మనం ఎదురు చూస్తాం. అందుకోసం అని చెప్పి ఈ యొక్క ఒలీవల కొండ మీద ఉన్న రాళ్ళు ఏంటంటే ఆయన తిరిగి రాబోతున్నాడండి అని చెప్పి అంటది. సో ఆ తిరిగి రాబోతున్న ఆ నిరీక్షణ సందేశాలు మనం మాట్లాడగలుగుతున్నామా? అందుకనే యేసుక్రీస్తు ప్రభు అన్నాడు, మీరు మౌనంగా ఉంటే ఈ రాళ్ళు లేచి గొంతెత్తి మాట్లాడతాయి, అరుస్తాయి, ఇన్ని రకాలుగా చెప్తాయి. మరి సజీవమైన రాళ్ళమైనా మనం ఇవన్నీ చెప్పగలుగుతున్నామా? ఒకసారి ఆలోచించండి. ఇవి తప్ప అన్నీ అనర్గళంగా మాట్లాడే జనాలను మనం చూస్తున్నాం కదండి. ఆకాశములు దేవుని పనిని వివరిస్తున్నాయి, ఆకాశములు దేవుని మహిమను వివరించుచున్నవి, అంతరిక్షములు ఆయన పనిని ప్రచురపరుస్తున్నాయి. ఆకాశాలు అన్నీ కూడా దేవుని మహింపరుస్తున్నాయి, రాళ్ళు కూడా మహింపరుస్తాయంట. మరి నువ్వేం చేస్తున్నావు? జీవితంలో నువ్వు మహింపరచగలుగుతున్నావా? నీ నోరు విప్పి నువ్వేం మాట్లాడుతున్నావు? ఒకసారి ఆలోచించండి. కనుకనే మనం నోరు విప్పితే ఆయన యొక్క పరిశుద్ధతను గురించి మాట్లాడాలి, ఆయన యొక్క ప్రొవిజన్ గురించి మాట్లాడాలి, ఆయన అక్కర్లు తీర్చే దేవుడు అని, ఆయన బలాన్ని గురించి మాట్లాడాలి, ఆయన యొక్క మిషన్ గురించి మాట్లాడాలి, ఆయన యొక్క క్షమించే మనస్సు గురించి మాట్లాడాలి, ఆయన యొక్క పునరుద్ధానాన్ని గురించి మాట్లాడాలి, ఆయన యొక్క యాగనీ గురించి మాట్లాడాలి, ఆయన తిరిగి వస్తున్నాడు అన్న దాని గురించి మాట్లాడాలి. ఇలాంటి మాటలు మాట్లాడినప్పుడు నువ్వు ఫలభరితంగా ఉంటావు. ఏదేమైనా నువ్వు మాట్లాడే మాట సమాజానికి నీకు ఆశీర్వాదకరంగా ఉండాలి, దేవుని నామానికి మహిమకరంగా ఉండాలి. కానీ ఈ రోజుల్లో మనం చూస్తే ఇటువంటి మాటలు మాట్లాడడానికి చాలామందికి నోరు పెగలలేని దౌర్భాగ్య స్థితిలో ఉన్నాం. ఎప్పుడు చూసినా అనేక మంది నిరాశపరిచే మాటలు, ఇతరులని కృంగదీసి వాళ్ళని వారు కృంగదీసుకునే మాటలు, ఇతరులకి డ్యామేజ్ చేసేటువంటి మాటలు మాట్లాడడంలో దిట్ట మాటల పోగుల కింద అనేక మందిని సమాజంలో మనం చూస్తుంటాం. కనుక ఇతరులకి డ్యామేజ్ చేయాలి అన్న మాటలు, కీడు చేయాలనే మాటలు నీకే కీడుకు వస్తుంది. అందుకని నీ జీవితంలో అలాంటి మాటలు మాట్లాడకూడదు. నువ్వు ఎవరినైనా కట్టే మాటలు మాట్లాడాలి, నిన్ను నీవు కట్టేటువంటి మాటలు మాట్లాడాలి. ఒక రోజున ఒక కొండ మీద మంచి చెట్లు ఒక 4 ఉన్నాయి. 3 చెట్లు ఒక బ్యాచ్, ఒక చెట్టు ఒక బ్యాచ్. ఆ సింగిల్ చెట్టు అటువైపు ఉంది, 3 చెట్లు ఇటువైపు ఉన్నాయి. ఈ 3 చెట్లు ఎప్పుడు కూడా గొడగొడ మాట్లాడుకుంటూనే ఉండేది ఆ చెట్టు మీద అనమాట. ఆ చెట్టు చూడాడు, సింగిల్గా ఉండి పెద్ద ఏదో అనుకుంటున్నాడు, అన్నీ నాకే తెలుసు అని అనుకుంటున్నాడు, మనకేమీ తెలియదు అనుకుంటున్నా, ముగ్గురం కలిసామంటే ఏమైపోద్ది అటు ఇటు అని చెప్పి అదే మాటలు. అదే సమయంలో కట్టెలు కొట్టుకునేవాడు ఒకడు అక్కడికి వచ్చాడు. వచ్చి 3 చెట్ల దగ్గర నించొని అట్లతో అంటున్నాడు, నా దగ్గర గొడ్డలు ఉంది కానీ దానికి కర్ర లేదు అని చెప్పి. బాగా వచ్చాడు. ఆ ఎదురుగొన్న సింగిల్ చెట్టు కొమ్మ నరికేమని చెప్దాం, నరికేమను 3 చెట్లు చెప్పాయి. ఆ ఎదురుగొన్న చెట్టు సింగిల్గా ఉంది కదా, దాని కొమ్మ ఒకటి నరికే బాస్, సూపర్ లాంటి కర్ర తయారవుద్దని. థ్యాంక్ యూ అని చెప్పి వెళ్ళి ఆ చెట్టు తలక్క కొమ్మ నరికేసి గొడ్డలకి పెట్టి ఉపయోగించి మంచిగా సానపెట్టి వచ్చి ఈ 3 చెట్లు మొదల దాకా నరికేసి పట్టుకుపోయాడంట. చూసారండి, 3 చెట్లు అంచు దాకా నరికి పట్టుకుపోయాడంట. దానికి కొమ్మ ఒకటే పోయింది, నో ప్రాబ్లం, మళ్ళీ వస్తుంది. వీటికి అంచు లేకుండా పోయింది. అందుకనే ఏం మాట్లాడినా ఇతరులకు డ్యామేజ్ చేద్దాం అనుకుంటే మనకే అంచులు కదిలిపోతాయి, కంచు ఊడిపోద్ది అంటారు కదా. సో అలా అయిపోతుంది. అందుకనే మాటలు ఎప్పుడూ కూడా మనల్ని కట్టాలి, మన చుట్టూ ఉండేవారిని కట్టాలి, దేవుని నామానికి మహిమను తీసుకురావాలి. రాళ్ళే ఇలా మాట్లాడగలిగితే మనం ఎంత బాగా మాట్లాడాలి? ప్రార్థన చేసుకున్నాం. రాళ్ళే మాట్లాడితే ప్రభు మేము ఇంకా గొప్పగా మాట్లాడగలిగే కృప మాకు దయచేయండి. వాక్యం మా హృదయంలో చెరగని ముద్రలు వేయగలటు సాయించండి. విన్న మాటలు విడిచిపెట్టకుండా ఆ ప్రకారంగా జీవించగలిగే కృప దయచేయమని అడుగుచున్నాం. యేసు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్.